హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో లైట్ రిఫ్లెక్షన్ అండ్ రిఫ్రాక్షన్ టాపిక్లో ఫస్ట్ టాపిక్ ఇంట్రడక్షన్ ఆఫ్ లైట్ అనేది ఈ వీడియోలో మనం నేర్చుకుందాము. ఓకే, సో కమింగ్ టు ఇంట్రడక్షన్ ఆఫ్ లైట్, మనం ఏదైనా ఒక ఆబ్జెక్ట్ని, ఫర్ ఎగ్జాంపుల్ ఒక డార్క్ రూమ్ చూసామనుకో, డార్క్ రూమ్లో మనకి ఆబ్జెక్ట్స్ కూడా మనకు కనిపించవు. అవి కనిపించాలంటే ఆబ్వియస్లీ మనకి లైట్ కావాలి. ఓకే, అలాగే వీ నీడ్ లైట్ టు థింగ్స్ విజిబుల్. మనకి ఏదైనా ఒక థింగ్స్ కనిపించాలన్నా మనకి లైట్ కావాలి. అలాగే డే టైంలో అయితే మనకి సన్లైట్ నుంచి వస్తుంది. ఓకే, నైట్ టైంలో అయితే ఎలక్ట్రిక్ బల్బ్, క్యాండిల్, దీస్ ఆర్ ద సోర్స్ మనకి ఏమైనా థింగ్స్ కనిపించాలంటే. ఓకే, అలాగే సో వాట్ ఈజ్ ఏ లైట్? లైట్ అనేది ఏంటంటే ఇట్ ఈజ్ ఏ వన్ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ. మనకు తెలుసు చాలా ఎనర్జీస్ ఉన్నాయి. సో విండ్ ఎనర్జీ, అలాగే సోలార్ ఎనర్జీ, అలాగే లైట్ ఈజ్ ఆల్సో వన్ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ. సో ఈ లైట్ వల్ల మనకి ఏం తెలుస్తుందంటే మనకి ఏదైనా ఆబ్జెక్ట్స్ కనిపిస్తాయి. ఓకే, అలాగే లైట్ ట్రావెల్ అవ్వాలంటే డజంట్ రిక్వైర్ ఎనీ మీడియం. లైట్కి ఏది అవసరం లేదు. అలాగే లైట్ యొక్క ప్రాపర్టీస్ చూస్తే లైట్ అనేది చాలా ఫాస్ట్గా ట్రావెల్ అవుతుంది. దెన్ సౌండ్ ఎగ్జాంపుల్ వచ్చేసరికి మనకి మెరుస్తుంది, లైట్నింగ్ వస్తుంది. అప్పుడు ఏమవుతుంది, ఫస్ట్ మనం లైట్నింగ్ చూస్తాం, తర్వాతే మనం సౌండ్ వింటాము. సో వీ కెన్ సే దట్ లైట్ ఈజ్ ట్రావెల్ ఫాస్టర్ దెన్ సౌండ్. ఓకే, స్పీడ్ ఆఫ్ లైట్ అనేది ఎంత? స్పీడ్ ఆఫ్ లైట్ ఈజ్ 3 × 10⁸ మీటర్/సెకండ్. ఆబ్వియస్లీ లైట్ యొక్క స్పీడ్, ఈ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాలి. అలాగే మనకి సో ఇప్పుడు లైట్ ఎక్కడి నుంచి వస్తుంది? సో లైట్కి సోర్స్ ఏంటి? సోర్స్ అంటే ఏంటంటే ఏ ఆబ్జెక్ట్స్ నుంచి లైట్ అనేది ఎమిట్ అవుతుంది, లైట్ అనేది వస్తుంది, దాన్ని సోర్స్ అంటాము. సో దాని ప్రకారంగా 2 టైప్స్ ఆఫ్ సోర్సెస్ ఆఫ్ లైట్ ఉన్నాయి. అవి ఏంటంటే లూమినస్ సోర్స్, నాన్ లూమినస్ సోర్స్. ఓకే, సో లూమినస్ సోర్స్ అంటే ఏంటంటే ఏ ఆబ్జెక్ట్స్ అయితే లైట్ని ఎమిట్ చేస్తే ఓన్గా, అలాంటి సోర్సెస్ని లూమినస్ సోర్స్ అంటారు. ఎగ్జాంపుల్ స్టార్స్, ఫైర్ ఫ్లైస్, ఇవన్నీ కూడా ఎగ్జాంపుల్స్. క్యాండిల్ ఎక్సెట్రా. సో ఈ సోర్సెస్ లేదా ఈ ఆబ్జెక్ట్స్ని ఏమని పిలుస్తామంటే లూమినస్ సోర్స్ లేదా లూమినస్ ఆబ్జెక్ట్స్ అంటాము. అలాగే మనకి మనకు తెలిసిందే, క్యాండిల్, అగ్గిపురుగులు, ఫైర్ ఫ్లైస్ అంటే అగ్గిపురుగులు అంటారు, నైట్ టైము మెరుస్తాయి కదా. సో ఇవన్నీ కూడా లూమినస్ ఆబ్జెక్ట్స్ యొక్క ఎగ్జాంపుల్స్. సో సెకండ్ టైప్ ఏంటి అంటే ఈ ఆబ్జెక్ట్స్ అన్ని, ఈ సోర్స్ అంతా వాటికి అవే లైట్ని ఎమిట్ చేస్తాయి. ఓకే, వాటిని లూమినస్ సోర్సెస్ అంటారు. నాన్ లూమినస్ సోర్సెస్ అంటే ఏంటంటే ఏ ఆబ్జెక్ట్స్ అయితే విచ్ డజంట్ ఎమిట్స్ లైట్ బై ఇట్స్ ఓన్, ఏవైతే లైట్ని ఎమిట్ చేయలేవో వాటిని నాన్ లూమినస్ సోర్స్ అంటారు. ఎగ్జాంపుల్ వచ్చేసరికి మూన్, చైర్, టేబుల్, పర్సన్స్, యానిమల్స్, మనకు అన్నీ తెలిసినవే. ఇవన్నీ కూడా నాన్ లూమినస్ సోర్స్. అంటే ఇవి లైట్ని ఎమిట్ చేయలేవు ఓన్గా, కాకపోతే వాటి మీద పడిన లైట్ని డిస్పర్స్ చేస్తాయి. అప్పుడు అవి లైట్ని ఆ ఆబ్జెక్ట్స్ మనం చూడగలము. ఇప్పుడు మూన్ ఉంది, మూన్ ఓన్గా లైట్ని ఎమిట్ చేయలేదు, సన్ నుంచి లైట్ని తీసుకొని అది ఎమిట్ చేస్తుంది, రైట్? సో మూన్స్ ఆల్సో కమ్స్ అండర్ నాన్ లూమినస్ సోర్స్. సో ఎగ్జాంపుల్ నాన్ లూమినస్ సోర్స్ అంటే ఏవైతే లైట్ను ఓన్గా ఎమిట్ చేయలేవు, ఓన్గా ప్రొడ్యూస్ చేయలేవు, వాటిని నాన్ లూమినస్ సోర్సెస్ అంటారు. ఎగ్జాంపుల్ పర్సన్స్, యానిమల్స్, మూన్, ప్లాంట్స్, these all are the examples for non-luminous sources. So coming to medium of propagation. Medium of propagation అంటే ఏంటంటే ఏ సబ్స్టెన్స్ నుంచి లైట్ అనేది ట్రావెల్ అవుతుంది దాన్ని మీడియం అంటారు. ఓకే, అంటే ఏ సబ్స్టెన్స్ త్రూ విచ్ లైట్ కెన్ ప్రాపగేట్, అంటే లైట్ కెన్ ట్రావెల్, ఆ సబ్స్టెన్స్ని మీడియం అంటారు. ఇప్పుడు సపోజ్ లైట్ అనేది ఎయిర్ మీడియం నుంచి వెళ్తే దిస్ ఇస్ ద ఎయిర్ మీడియం. వాటర్లోంచి ట్రావెల్ చేస్తే వాటర్ మీడియం. సో డిపెండింగ్ ఆన్ ద మీడియం ఆఫ్ ప్రాపగేషన్ మనకి 3 టైప్స్ ఉన్నాయి. అవేం మీడియంస్ అంటే ట్రాన్స్పరెంట్ మీడియం, ట్రాన్స్లూసెంట్ మీడియం, ఒపాక్ మీడియం. ఓకే, ట్రాన్స్పరెంట్ మీడియం అంటే ఏంటంటే అలౌస్ లైట్ టు పాస్ త్రూ ఇట్ ఈజీలీ. సో ఆ మీడియంలో నుంచి లైట్ చాలా ఈజీగా ట్రావెల్ అవ్వగలదు, పాస్ అవ్వగలదు. అలాంటి మీడియంస్ని ట్రాన్స్పరెంట్ మీడియం అంటారు. ఎగ్జాంపుల్ ఎయిర్, క్లియర్ గ్లాస్, వాక్యూమ్ అండ్ వాటర్. సో ఇప్పుడు ఎగ్జాంపుల్స్ చూస్తే మనం ఇక్కడ గ్లాస్లోంచి అవతలో ఉన్న ఆబ్జెక్ట్స్ మనకు క్లియర్ కనిపిస్తున్నాయి. అంటే ఈ క్లియర్ గ్లాస్ అనేది అలౌ చేస్తుంది లైట్ని కంప్లీట్గా పాస్ అయ్యేటట్టు ఆ ఆబ్జెక్ట్ ద్వారా. ఓకే, ఇక్కడ వాటర్ చూస్తే వాటర్ ఆల్సో ట్రాన్స్పరెంట్ మీడియం, ఎయిర్ ఆల్సో ట్రాన్స్పరెంట్ మీడియం. ట్రాన్స్పరెంట్ మీడియం అంటే ఏంటంటే
ఇప్పుడు లైట్ అనేది ఆ మీడియంలో చాలా ఈజీగా ట్రావెల్ అవుతుంది, అంటే ఎక్కువ మొత్తం లైట్ ట్రావెల్ అయిపోతుంది. అలోస్ లైట్ అలాగే మొత్తం ట్రావెల్ అవుతుంది. సెకండ్ మీడియం ఏంటి? ట్రాన్స్లూసెంట్ మీడియం. ఈ మీడియంలో ఓకే అలోస్ ఓన్లీ సమ్ లైట్ టు పాస్ త్రూ ఇట్, అంటే వాటి నుండి కొంత లైట్ మాత్రమే అలో చేస్తాయి, మొత్తం లైట్ అలో అవ్వదు, అంటే పార్షియల్ మాత్రమే లైట్ అలో అవుతుంది. ఎగ్జాంపుల్స్ వ్యాక్స్ పేపర్, కార్ విండోస్ పేపర్, గ్లాస్ షవర్ డోర్. ఓకే సో ఇక్కడ చూస్తే ఇక్కడ మనకి అవతల వాళ్ళ పర్సన్ ఉన్నారని తెలుస్తుంది తప్ప క్లియర్గా తెలియటం లేదు, రైట్? అలాగే వ్యాక్స్ పేపర్ ఆల్సో. సో ఈ రెండు కూడా ట్రాన్స్లూసెంట్ మీడియంకి ఎగ్జాంపుల్స్. థర్డ్ వన్ ఒపాక్ మీడియం. ఒపాక్ మీడియం వచ్చేసరికి డజంట్ అలో లైట్ టు పాస్ త్రూ ఇట్, అసలు అలో చేయదు లైట్ని. ఫస్ట్ మీడియం అయితే కంప్లీట్గా అలో చేస్తుంది, సెకండ్ మీడియం పార్షియల్లీ, థర్డ్ మీడియం ఒపాక్ మీడియం ఏంటి? అస్సలు అలో చేయదు. ఎగ్జాంపుల్ వుడ్, బ్రిక్స్, మెటల్స్, వాల్, టెక్స్ట్ బుక్స్. సో ఇప్పుడు ఇందులో లైట్ పాస్ అయితే అవతల వైపు వెళ్ళదు కదా, అస్సలు పాస్ చేయదు. ఇవన్నీ ఒపాక్ మీడియం. సో బేస్డ్ ఆన్ ద మీడియమ్స్ మనకి 3 ఉన్నాయి. ఓకే ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్ క్లియర్గా చూస్తే ఇక్కడ వెనక జిరాఫీ ఉంది. సో ఫ్రంట్ ఒపాక్లో చూస్తే మనకి ఏమీ కనిపించట్లేదు, వెనక ఏ ఆబ్జెక్ట్ ఉందనేది మనకు క్లారిటీగా తెలియటం లేదు. ట్రాన్స్లూసెంట్లో చూస్తే ఒక జిరాఫీ ఉందని తెలుస్తుంది కానీ క్లియర్గా కనిపించడం లేదు. అదే ట్రాన్స్పరెంట్లో చూసామనుకోండి క్లియర్గా కనిపిస్తుంది, ఒక బ్యాక్ సైడ్ జిరాఫీ ఉంది అని క్లియర్గా చూడగలం. సో ఈ బేస్డ్ ఆన్ ద మీడియం బేస్డ్ ఆన్ ద మీడియం మనకి 3 మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. నెక్స్ట్ కమింగ్ టు లైట్కి వచ్చేసరికి లైట్కి ఇంకా ఏం ప్రాపర్టీస్ ఉన్నాయంటే లైట్ ఈజ్ అన్ ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్. ఓకే దట్ ఈజ్ విజిబుల్ టు హ్యూమన్ ఐ. సో ఎందుకు ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ అంటారంటే మీరు ఆల్రెడీ ఈ పిక్చర్ చూస్తే ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రమ్ చూస్తే మనకి యూవీ రేస్కి ఐఆర్ రేస్కి మధ్యలో ఉంటుంది విజిబుల్ లైట్ అనేది. ఇది 400 నానోమీటర్స్ టు 700 నానోమీటర్ మీడియంలో ఉన్న ఈ వేవ్ లెంత్లో మనకి ఈ లైట్ అనేది విజిబుల్ ఉంటుంది. ఈ లైట్ మాత్రమే మనిషి చూడగలడు. నెక్స్ట్ లైట్ ట్రావెల్స్ ఇన్ ఏ స్ట్రెయిట్ లైన్. లైట్ ఎప్పుడు స్ట్రెయిట్ లైన్లో ట్రావెల్ అవుతుంది, దీన్నే మనం రెక్టిలీనియర్ ప్రాపగేషన్ ఆఫ్ లైట్ అంటారు. సో ఇక్కడ ఎగ్జాంపుల్లో చూస్తే ఇక్కడ క్యాండిల్ ఉంది, క్యాండిల్ దగ్గర ఫ్లేమ్ సి అనే పాయింట్ దగ్గర ఉంటే ఇక్కడ కార్డ్బోర్డ్ని ప్లేస్ చేస్తాం, అంటే మొత్తం ఎంటైర్ లైట్ని బ్లాక్ చేసాం, ఓన్లీ హోల్ పెట్టాం ఏ దగ్గర, ఇక్కడ నుంచి మాత్రమే ఆ లైట్ ట్రావెల్ అవుతుంది. ఓకే అగైన్ బి అనే ఆబ్జెక్ట్ కూడా సేమ్ హోల్ పెట్టాం, అంటే సేమ్ హైట్స్లో ఈ ఏబి అనేవి ఉన్నాయి. సో ఇక్కడ ఒక పర్సన్ చూస్తే మనకి ఈ సి అనే ఫ్లేమ్ కనిపిస్తుంది. అలా కాకుండా ఇక్కడ ఏ అనేది ఒక హైట్ దగ్గర ఉండి బి అనేది కొంచెం హైట్ తగ్గిన లేదా హైట్ పెరిగిన హోల్ అనేది మనకి ఇక్కడ సి అనే ఫ్లేమ్ కనిపించదు. సో దీన్ని బట్టి మనం ఏం చెప్తామంటే లైట్ అనేది ఎప్పుడు లైట్ ఆల్వేస్ ట్రావెల్స్ ఇన్ స్ట్రెయిట్ లైన్. సో దీన్ని రెక్టిలీనియర్ ప్రాపగేషన్ ఆఫ్ లైట్ అంటారు. సో మీరు ఈ 10th క్లాస్లో మొత్తం అంతా ఈ రిఫ్రాక్షన్ అంతా కూడా మీరు ఈ రెక్టిలీనియర్ ప్రాపగేషన్ ఆఫ్ లైట్ బట్టే మీరు నేర్చుకుంటారు. అదే దట్ ఈస్ రే ఆఫ్ లైట్ అని. ఓకే సో మనకి లైట్ బట్టి చాలా ఫినామినాస్ ఏర్పడతాయి. అవేంటి? ఇమేజ్ ఫార్మేషన్ బై మిర్రర్స్, ట్వింక్లింగ్ ఆఫ్ స్టార్స్, బ్యూటిఫుల్ కలర్స్ ఆఫ్ రెయిన్బో, బెండింగ్ ఆఫ్ లైట్, ఇవన్నీ కూడా లైట్ చేసే అద్భుతాలు. ఓకే మల్టిపుల్ ఇమేజెస్ ఫామ్ అవుతాయి, స్టార్స్ ట్వింక్లింగ్ మెరుస్తూ ఉంటాయి, అలాగే బెండింగ్ ఆఫ్ లైట్, అలాగే రెయిన్బో, ఇవన్నీ కూడా వండర్ఫుల్ ఫినామినా ఫామ్ బై ద లైట్. ఓకే సో ఈ వీడియోలో మన ఇంట్రడక్షన్ ఆఫ్ పార్ట్ కంప్లీట్ అయింది. జస్ట్ సమ్మరైజ్ చేస్తాం ఏం నేర్చుకున్నాం ఈ వీడియోలో అనేది. సో కంప్లీట్గా దీస్ ఆర్ ద పాయింట్స్ టు రిమెంబర్. ఓకే ఇట్ ఈస్ ఏ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ అండ్ ఇట్ ఈస్ ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్. అలాగే లైట్ ట్రావెల్స్ ఇన్ ఏ స్ట్రెయిట్ లైన్. ఓకే అలాగే స్పీడ్ ఆఫ్ లైట్ అనేది 3 × 10⁻⁸ మీటర్/సెకండ్ ఇన్ వ్యాక్యూమ్. ఈ నెంబర్ గుర్తుపెట్టుకోవాలి, ఎందుకంటే మనకి సమ్స్ ప్రాబ్లమ్స్ చేసినప్పుడు చాలా యూజ్ అవుతుంది. అలాగే డిపెండింగ్ ఆన్ సోర్స్, అంటే లైట్ ఏ సోర్స్ నుంచి వస్తుంది, ఓన్గా ఎమిట్ చేసేవి అయితే లూమినస్ సోర్స్ అంటాము. అలా కాకుండా రిఫ్లెక్ట్ చేసేవి అంటే సన్ నుంచి తీసుకొని మూన్ రిఫ్లెక్ట్ చేస్తుంది, దాన్ని నాన్ లూమినస్ సోర్సెస్ అంటాం. ఓకే మీడియమ్స్, ఏడి మీడియం ద్వారా ఎయిర్ ట్రావెల్ అవుతుంది. యాక్చువల్గా ఎయిర్కి మీడియం అవసరం లేదు ట్రావెల్ చేయాలంటే, బట్ అది పాస్ అయ్యే మీడియం బట్టి మనకి 3: ట్రాన్స్పరెంట్, ట్రాన్స్లూసెంట్, ఒపాక్. ట్రాన్స్పరెంట్ మొత్తం లైట్ని అలౌ చేస్తుంది, ట్రాన్స్లూసెంట్లో సమ్ లైట్ మాత్రమే అలౌ అవుతుంది, ఒపాక్ అయితే అస్సలు అలౌ చేయదు లైట్ని. ఓకే నెక్స్ట్
స్పీడ్ ఆఫ్ లైట్ అనేది మీడియం బట్టి చేంజ్ అవుతుంది. ఇప్పుడు ఎయిర్లో ఉందనుకోండి, ఎయిర్లో స్పీడ్ ఆఫ్ లైట్ ఎంత 3 × 10⁸ మీటర్/సెకండ్. వ్యాక్యూమ్లోనే అంతే, ఎయిర్లో కూడా అంతే. అంటే చిన్న చేంజెస్ ఉంటాయి వ్యాక్యూమ్కి ఎయిర్కి, అంటే ఎయిర్లో తగ్గుతుంది. బట్ అది నెగ్లిజిబుల్ చేసి మనం 3 × 10⁸ మీటర్/సెకండ్ అనే వాల్యూ తీసుకుంటాం ఎయిర్లో కూడా. అలాగే స్పీడ్ ఆఫ్ లైట్ వాటర్లో ఏమవుతుంది, తగ్గుతుంది వాల్యూ, 2.2 × 10⁸ మీటర్/సెకండ్ వచ్చింది. అలాగే స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ గ్లాస్కి వస్తే 2 అవుతుంది, 2 × 10⁸ మీటర్/సెకండ్. అంటే స్పీడ్ ఆఫ్ లైట్ అనేది వేరీ అవుతుంది, చేంజ్ అవుతుంటుంది. ఈ డిపెండింగ్ ఆన్ ద మీడియం, ఏ మీడియంలో అది ట్రావెల్ అవుతుంది దాన్ని బట్టి చేంజ్ అవుతుంది. సో దీస్ ఆర్ ద పాయింట్స్ టు రిమెంబర్. థ్యాంక్ యూ. మీకు ఈ వీడియో అనేది ఓన్లీ ఇందులో ఇంట్రడక్షన్ పార్ట్ నేర్చుకుంటున్నాము. నెక్స్ట్ వీడియోలో రిఫ్లెక్షన్ అనే టాపిక్స్ నేర్చుకుంటాము. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.